ఎక్కడన్నా చర్చి మొదలు పెట్టామంటే చాలు అవి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వామ్మో ఏం చేస్తున్నారు? వామ్మో ఏం కడుతున్నారు ఇక్కడ? వామ్మో ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? వామ్మో ఎవరు లేకుండా ఎందుకు ఇది? వామ్మో ఏంది ఇది? వామ్మో ఏం జరుగుతుంది? ఊరి నీకేం రాత బాధ? వామ్మో మీకు తెలియదు, ఏం ఉండరు, ఎవరు లేకపోయినా మీరు కట్టారంటే ఇది మొత్తం నిండిపోతారు. మరి మీరు కూడా కట్టండి రా, మేము ఎంత కట్టినా ఎన్ని కట్టినా సరే ఇది దీనిలో ఉన్న ఆకర్షణ దానిలో లేదు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి ఇందులో ఏమీ లేదన్నప్పుడు వాళ్ళే అవసరమైతే స్థలం ఇచ్చి మందిరం కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలి. కానీ ఇందులో ఉందని నమ్ముతున్నారు కాబట్టి మనం డబ్బులు పెట్టుకున్నా సరే అర్థం జరుగుతున్నారు. వద్దు వద్దు వద్దు, ఇల్లు కట్టుకుంటూ ఉండి చేళ్ళు అవసరమైతే మేము తలా ఇంత వేసుకుని ఇస్తాం, చర్చి మాత్రం వద్దు. ఎందుకు వద్దురా? వద్దు, అర్థం చేసుకోండి, మా బాధ అర్థం చేసుకోండి. వద్దు, చర్చి వద్దు. ఏమైందిరా నీకు? అమ్మో ఆయన పవర్ఫుల్, ఇది కట్టారంటే మా ఊరంతా చేయడే కూర్చుంటుంది. అవేంటి వాళ్ళు ఏడిసిన ఆగదుగా? ఆగిద్దా? ఒరే నాయన చర్చిలే కట్టనియండి, అందరు కలిసి ఒక దగ్గర ఉంటారు. చర్చి కట్టడం ఆపితే ప్రతి ఇల్లు ఒక చర్చి అయిద్దిరా నాయన, ప్రతి ఇల్లు ఒక చర్చి అయిద్దిరా. ప్రతి ఇంట్లో కూటం జరిగిద్ది, ప్రతి ఇంట్లో ప్రభు వల్ల జరిగిద్ది, ప్రతి ఇంట్లో కొంతమంది గుంపు దేవుని ఆరాధిస్తారు. ఇల్లు ఒక మందిరం అయింది, ఇల్లు ఒక దేవాలయం అయింది.